జిడ్డు కృష్ణమూర్తి. జిడ్డు కృష్ణమూర్తి గొప్ప ఫిలాసఫర్. బుద్ధుడి తర్వాత మళ్ళీ బుద్ధుడు లాంటివాడు. అయినా సరే ఆయనకు కూడా కష్టాలు తప్పలేదు. ఆయన చివరి రోజుల్లో ఆయన సెక్రటరీ సడన్గా ఫౌండేషన్ మనీ మొత్తాన్ని దొంగిలించి పారిపోవటం వలన కనీసం ఖర్చులకు కూడా కృష్ణమూర్తి దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఆయన తన ప్రసంగాలు వినడానికి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా ఆయన ఏమీ ఆశించేవాడు కాదు. కేవలం ఆయన మాటల మీద రాసిన పుస్తకాల రాయల్టీ మీదే ఆధారపడేవాడు. ఇదంతా గమనించిన ఎవరికైనా ఒక డౌట్ వస్తుంది, కనీసం కృష్ణమూర్తి బోధించిన జ్ఞానం ఆయన దగ్గర పనిచేసే వాళ్లకు ఎందుకు అర్థం కాలేదు అని. అయితే ఇలాంటి మోసం కృష్ణమూర్తి గారినే కాదు, జీసస్ దగ్గర నుండి ఆదిశంకరాచార్యులు, బుద్ధుడు, మహావీరుడు ఇలాంటి ఎంతో మంది ఇబ్బంది పడిన వారే. వీళ్ళందరూ కూడా తమ శిష్యుల వల్ల తమకు బాగా దగ్గరైన వాళ్ళ వల్ల ఇబ్బంది పడిన వారే. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ ని మనం కూడా మన డైలీ లైఫ్ లో చాలా సార్లు ఫేస్ చేసి ఉంటాము. సో భయాలు, కోపాలు, మోసాలు, మనస్పర్ధలు వీటన్నింటి మాయలో పడకుండా బ్యాలెన్స్డ్ గా ఉండటానికి కృష్ణమూర్తి గారి బోధనలు మనకు ఉపయోగపడతాయి. ఇదే నేటి మన టాపిక్. సో లైఫ్ లో మనం ఎలాంటి సఫరింగ్ ఉండకూడదు అని అనుకుంటే ఈ మొత్తం వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, ద రూట్ కాజ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్. మనందరం ఈ రియాలిటీని పట్టించుకోకుండా రిప్రజెంటేషన్ ని సీరియస్ గా తీసుకుంటాం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే ఒక కారు కనిపించింది అని అనుకోండి. అది మామూలు కారు అయితే పెద్దగా పట్టించుకోము. అదే ఏ ఆడి కారో, బెంజ్ కారో అయితే ఉన్నదానికంటే గొప్పగా ఊహించుకుంటాం. ఆ కారు ఓనర్ గురించి, బ్రాండ్ వాల్యూ గురించి మన మైండ్ లో ఎన్నో ఆలోచనలు పుడతాయి. కొంతమందికి అయితే ఆ కారు గురించి ఆలోచిస్తూ నేనేమి సాధించలేదా అన్న ఇన్సెక్యూరిటీకి మొదలైపోతుంది. అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారు అన్నట్లు మనందరం సింబల్ ను చూసి మోసపోతున్నాం, కానీ యాక్చువల్ రియాలిటీని పట్టించుకోవటం లేదు అంటారు. అంటే ఇక్కడ ఆడి, బెంజ్ లోగోస్ కారుకి జస్ట్ సింబల్స్ మాత్రమే. యాక్చువల్ రియాలిటీ కానీ ఆ కారును వాడేటప్పుడు ఎక్స్పీరియన్స్ కానీ వేరుగా ఉంటాయి. కాకపోతే మనందరం కూడా బ్రతుకుతున్న జీవితంలో బై డిఫాల్ట్ గా రియాలిటీని మర్చిపోయి సింబాలిక్ గా సీరియస్ గా తీసుకుంటాం. దీనివల్ల సఫరింగ్ నుండి బయటపడలేకపోతాము. అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే, రూట్ కాజ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ ని అర్థం చేసుకోండి అని సలహా ఇస్తున్నారు. సపోజ్ మన డైలీ లైఫ్ లో ఎక్కువగా పడే హ్యాపీనెస్ అనే పదాన్ని తీసుకోండి. ఈ సంతోషాన్ని జనరలైజ్ చేసేసి అందరికీ ఒకటే గోల్ ఉన్నట్లు హ్యాపీనెస్ ని డబ్బులోనో లేదా చుట్టూ ఉన్న జనాల్లోనో వెతుకుతూ ఉంటారు. కానీ ఈ హ్యాపీనెస్ డెఫినేషన్ పర్సన్ టు పర్సన్ కు మారిపోతూ ఉంటుంది. కొంతమంది ఏకాంతంగా ఉంటే సంతోషంగా ఉంటారు, ఇంకొంతమంది ఎక్స్ట్రా వర్డ్స్ కోసం సోషల్ కనెక్షనల్ హ్యాపీనెస్ పొందుతారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, పైకి కనిపించే సింబల్స్ ని, వర్డ్స్ ని దాటి నిజమేమిటో ఎవరికి వాళ్ళే అన్వేషించాలి. అది యూనివర్సల్ గా అందరికీ ఒకేలా ఉండదు. ఇందులో రూల్స్ అంటూ ఏమీ లేవు. డీప్ గా ఆలోచించి అర్థం చేసుకుంటే సింబల్స్ కు రియాలిటీకి మధ్య ఉన్న తేడా మనకి అర్థమైపోతుంది. సపోజ్ ఈ డిజిటల్ ప్రపంచంలో మొబైల్ స్క్రీన్ మీద కనిపించే సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ సింబల్స్ లాగే పనిచేస్తాయి. అవి మనుషుల్ని, వాళ్ళ జీవితాలని రిప్రజెంటేషన్ చేస్తాయి, కానీ రియాలిటీని కాదు. అంటే సోషల్ మీడియాలో కనిపించే ఫోటోలు, వీడియోలు, పోస్టులు ప్రతిదీ కూడా ఫిల్టర్స్ తో ఒక పర్టికులర్ ఇంటెన్షన్ తో షేర్ చేయబడతాయి. అది పార్ట్ ఆఫ్ రిప్రజెంటేషన్ కావచ్చు, కానీ పూర్తి రియాలిటీ మాత్రం కాదు. ఎప్పుడైతే మనం ఆన్లైన్ లో కనిపించే పర్సనాలిటీని రియాలిటీ అనుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ గా మన మైండ్ లో ఇల్యూషన్ మొదలవుతుంది. ఫ్యూచర్ లో ఏదో ఒక రోజు ఈ ఇల్యూషన్ మనల్ని డిసప్పాయింట్ చేస్తుంది. అందుకే బుద్ధుడు, శ్రీకృష్ణుడు, జిడ్డు కృష్ణమూర్తి ఇలాంటి మహానుభావులంతా మనుషుల్ని ఈ మాయ నుండి బయటపడండి అని బోధించారు. అలా బయటపడటానికి వారు వేర్వేరు మార్గాలను కూడా చూపించారు. మన డైలీ లైఫ్ లో రియాలిటీని మర్చిపోయి మాయలో పడి నలిగిపోయినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. సపోజ్ మనకు నచ్చిన పాలిటిక్స్ కోసం, ఐడియాలజీ కోసం కొన్నిసార్లు మనం కోపం తెచ్చుకుంటాం, ఎమోషనల్ అయిపోతాం. అయితే ఏదో ఒక సింబల్ ని, స్క్రీన్ మీద చూసిన కొన్ని పదాలను చూసి రియాక్ట్ అవుతున్నామా లేదా రియాలిటీని పూర్తిగా మనసా వాచ అనుభవిస్తున్నామా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సింబల్స్ అండ్ వర్డ్స్ రియాలిటీ కాదు. వాటికి బానిసైపోతే తెలియకుండా మనలో ట్రైబల్ థింకింగ్ అంటే గ్రూప్ ఆఫ్ మెంటాలిటీ ఫామ్ అయిపోతుంది. అంటే 10 మంది మన గ్రూప్ లో ఏమి ఆలోచిస్తున్నారో మీరు కూడా అదే ఆలోచిస్తారు. ఈ ఎక్స్ట్రీమ్ థింకింగ్ వల్ల తోటి మనిషి మీద జాలి, దయ లేకుండా జెన్యూన్ చూపించకుండా నేను, నాది అనే మాయలో పడిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, పాల్ బ్రంటన్ అనే బ్రిటిష్ వ్యక్తి ఏమన్నారంటే, ఆయన మొదటిసారి రమణ మహర్షి గారిని కలిసినప్పుడు ఆయన మనసులో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు తలెత్తాయట. కానీ రమణ మహర్షిని చూశాక మొత్తం మర్చిపోయారట. అక్కడ రమణ మహర్షి ప్రశాంతంగా, మౌనంగా ఉన్నాడు. అంతే, ఇక ఎలాంటి సింబల్స్ ని, ఎలాంటి మాటలు ఏమీ లేవు. అప్పుడు ఆ క్షణంలో ఆయనకు ఏమనిపించిందంటే, నిజమైన జ్ఞానం మాటలకు అతీతంగా ఉంటుంది. ఇది రమణ మహర్షి ఆయనకు నేర్పిన గొప్ప పాఠం అని చెప్పారు.